హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో శకుని దుర్యోధనుడితో యుద్ధం తప్పకుండా జరుగుతుంది, మనం ఆ పంచపాండవుల అజ్ఞాతవాసాన్ని విఫలం చెయ్యలేకపోతే అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. పంచమవేదసారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది, జీవన వేద మార్గమిది, గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. మహాభారతం మహాభారతం. శకుని దుర్యోధనుడితో, నీ మనసులో నువ్వు ఏదో అనుకుంటున్నావు మేనల్లుడా. జరగబోయే యుద్ధంలో అంగరాజు కర్ణుడికి ప్రత్యర్థిగా అర్జునుడు ఉంటాడని, నీకు ప్రత్యర్థిగా భీముడు ఉంటాడని. అలా ఏం జరగదు మేనల్లుడా. ఇరుపక్షాల వారికి తమ తమ మిత్రరాజులు సహాయం చేస్తారు. ప్రచండ సైన్యం వస్తుంది, భయానక విధ్వంసం జరుగుతుంది. ఒకవేళ నువ్వు ఆ యుద్ధంలో గెలిచినా సరే నీకెటువంటి ప్రయోజనము ప్రాప్తించదు. ముక్కలైన సామ్రాజ్యం, చెదిరిపోయిన సమాజం, దారిద్ర్యం, తీవ్ర సంఘర్షణే మిగులుతుంది. మేనల్లుడా, కరువు దాపరించినప్పుడు కేవలం భూమిలో ఉన్న జలం మాత్రమే ఇంకిపోదు, జీవితమంతా ఎండిపోతుంది. అందువలనే యుద్ధం అన్న నీ నశను ఆపేసేయ్. మేనల్లుడా, నేను నిన్ను ఒక సుసంపన్నమైన రాజ్యానికి ప్రభువుగా నిలబెట్టాలన్న కోరికతోనే జీవిస్తున్నాను. యుద్ధం వద్దు, వంచనే. సింధురాజా జయద్రథ, మేనల్లుడా దుశ్శాసన, మీరు ఈ సమస్త ఆర్యావర్తనంలోని అన్ని రాజ్యాలకు మన దూతలను పంపండి. ఈ ఆర్యావర్తనం నలువైపులకు మన గుప్తచరులను పంపించండి. వెతికించండి, ఎక్కడ ఉన్నారో ఆ 5 మహావీరులు. విశ్వంలోనే అత్యంత సౌందర్యవతి అయిన స్త్రీ అంత సామాన్యంగా కళ్ళు కప్పి ఉంచలేరు, వెతికించండి అని అంటాడు. ఆ తరువాత పాండవులంతా తమ తమ ఆయుధాలను జమ్మి చెట్టు కింద మట్టి తీసి దానిలో దాచిపెడుతూ, భీముడు, అన్నయ్య, నా ఈ గద అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది మన అజ్ఞాతవాసం నిజంగా ప్రారంభమైందని అని అంటాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, మనమందరం ఒకే చోట కలిసి ఉంటే మనం రహస్యంగా ఉండడం చాలా కష్టం. మన అజ్ఞాతవాసం గురించి ఈ సమస్త ఆర్యావర్తనం మొత్తం వ్యాపించేస్తుంది. వారు మన కోసం వెతికిస్తూ ఉండవచ్చు ఎక్కడ 5 యోధులు, 1 స్త్రీ ఉన్నారని. కనుక మనందరం ఒకే చోట కలిసి ఉండకూడదు అని అంటాడు. వెంటనే నకులుడు, 1 సంవత్సర కాలం మనమందరం మారుపేర్లు పెట్టుకోవాలి, ఆ పేర్లను ప్రతిక్షణం గుర్తుంచుకోవాలి అని అంటాడు. అప్పుడు భీముడు, అన్నయ్య, మీరెవరని మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరేమని సమాధానం చెప్తారు అని అడుగుతాడు. వెంటనే యుధిష్ఠిరుడు, నేను అసత్యం చెప్పలేను భీమా, మీరెవరని నన్నెవరైనా అడిగితే నేను మౌనంగా ఉంటాను అని అంటాడు. అప్పుడు అర్జునుడు, మీరలా మౌనంగా ఉంటే సరిపోదు అన్నయ్య, మీరలా మౌనంగా ఉంటే మనమెవరో నిజం తెలిసిపోతుంది అని అంటాడు. వెంటనే నకులుడు, మీరు 1 సంవత్సరమైనా అసత్యం చెప్పలేరా అన్నయ్య అని అడుగుతాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, 1 క్షణం కూడా పలుకలేను నకుల. ఒక చెట్టుపైన పిడుగు ఒకసారి పడినా 10 పడినా తేడా ఏమీ ఉండదు. ఆ చెట్టుపైన మొదటిసారి పిడుగు పడ్డప్పుడే ఆ చెట్టు కాలిపోతుంది. అసత్యం కూడా ఒక్కసారి పలికితేనే ఆత్మ దహించి వేస్తుంది. వేరొకరి మోసం వల్ల పరాజితున్నై నేను నా సత్యవ్రతాన్ని వీడలేను అని అంటాడు. వెంటనే సహదేవుడు, కానీ అన్నయ్య, ఒకవేళ మనం బయటపడితే మళ్ళీ వనవాసం, మళ్ళీ అజ్ఞాతవాసం, ఇది పరంపరంగా నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది అని అంటాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, తెలుసు సహదేవా, అజ్ఞాతవాస ఆలోచన వచ్చింది ఇందుకోసమే. కానీ సహదేవా, అసత్యం వలన వచ్చే విజయాన్ని నేను ఆమోదించినట్లయితే మనకి వనవాసమే ఉండేది కాదు కదా అని అంటాడు. అప్పుడు నకులుడు, అర్జునన్నయ్య, మీరే ఏదైనా మార్గం ఆలోచించండి అని అంటాడు. వెంటనే ద్రౌపది, నాథ, ఎందరో భార్యాభర్తలు ఒకరినొకరు మారుపేర్లతో పిలుచుకుంటూ ఉంటారు. నేను కూడా మీకొక మారుపేరు సూచిస్తాను. ఈ రోజు నుంచి మీ పేరు కంకుభట్టు. ఎవరైనా మిమ్మల్ని స్పష్టంగా మీ పేరేమిటి అని అడిగితే మీరు కంకుభట్టు అని చెప్పండి. మీకు వేరే పేరు లేదా అని అడిగే వరకు మీ పేరు కంకుభట్టు అనే చెప్పండి అని అంటుంది. నకులుడు, ఎవరైనా మిమ్మల్ని అలా ప్రశ్నిస్తే అప్పుడు మీరు మౌనంగా ఉండండి, ఇది సాధ్యమే కదా మీకు అని అడుగుతాడు. వెంటనే
యుధిష్ఠిరుడు సాధ్యమే, పాంచాలి తన భర్తకు ఒక పేరు సూచిస్తే అది తప్పకుండా నా పేరుగానే భావిస్తాను అని అంటాడు. వెంటనే ద్రౌపది, ఇదే విధంగా నేను మీ అందరికీ పేర్లు సూచిస్తాను, రానున్న సంవత్సర కాలం మీరు ఈ పేర్లతోనే ఇతరులకు పరిచయం అవుతారు అని అంటుంది. అప్పుడు అర్జునుడు, వద్దు పాంచాలి, నువ్వు నాకు పేరు సూచించవద్దు, నాకు మాధవుడు ఇదివరకే పేరును సూచించాడు అని అంటాడు. అప్పుడు ద్రౌపది, అంత ప్రత్యేకత ఏముంది ఆ పేరులో అని అంటుంది. వెంటనే భీముడు, ప్రత్యేకత ఉంది పాంచాలి, ఇకపై నువ్వు నీ వస్త్రాలన్నిటినీ రహస్యంగా దాచుకోవాలి అని నవ్వుతూ ఉంటాడు. ఆ తరువాత అర్జునుడు కూడా తన ధనస్సును చెట్టు దగ్గర పెట్టి, అగ్నిదేవుడా, ఈ ధనస్సుని మీరు వరంగా ప్రసాదించారు, మా ఈ శస్త్రాలను మీ రక్షణలో వదిలి వెళ్తున్నాము. 1 సంవత్సరం పూర్తయిన తర్వాత మరలా తిరిగి మా శస్త్రాలను తీసుకోవడానికి వస్తాము. ఆ కౌరవులపై ప్రచండ ఆక్రమణ చేయడానికి మమ్మల్ని ఆశీర్వదించండి అని అందరూ నమస్కారం చేసుకొని అక్కడి నుంచి బయలుదేరుతారు. ఆ తరువాత హస్తినాపురంలో దుర్యోధనుడు కోపంగా శకునితో, మామయ్య, మన చివరి గుప్తచరుడు కూడా వచ్చేశాడు. ఆ పాండవులు మన మిత్రరాజ్యాల్లో ఎక్కడా లేరు. అంతేకాకుండా ద్వారక, పాంచాలం, నాగలోకం, మద్ర, కుంతిభోజం ఇలా పాండవుల బంధువులు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ కూడా వారు లేరు. ఇంకా ఆ పాండవులను ఎక్కడ వెతకాలి? స్వర్గలోకంలోనా అని అంటాడు. వెంటనే శకుని, మేనల్లుడా, వారు నిజంగా స్వర్గప్రాప్తులైతే మనం ఇంక వారిని వెతకవలసిన పని ఏముంది? వారు ఇక్కడే ఈ ఆర్యావర్తనంలోనే ఎక్కడో ఉన్నారు అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, ఎక్కడున్నారు మామయ్య? అజ్ఞాతవాసం పూర్తి కావడానికి 1 రోజుల సమయం మాత్రమే ఉంది, కేవలం 30 రోజులు మాత్రమే. కానీ వారిని వెతికేందుకు నాకు ఏ చోటు కనిపించడం లేదు అని అంటాడు. అప్పుడు శకుని బాగా ఆలోచిస్తూ, మనిషికి రహస్యంగా ఉండడానికి ఏ ఏ వస్తువులు అవసరమో ఆలోచించు మేనల్లుడా అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు, కొత్త వేషం, కొత్త పేరు, కొత్త ప్రదేశం, కొత్త వృత్తి అవసరం అని అంటాడు. అప్పుడు శకుని, వృత్తి కాదు మేనల్లుడా, మనుషులు అంత సులభంగా వృత్తిని మార్చుకోలేరు. వారికి ఏ పనిలో అనుభవం ఉందో ఆ పనినే చేయగలరు అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు, మరి మామయ్య, అర్జునుడు, భీముడు వంటి యోధులు ఏదైనా రాజ్యంలోని సేనలో ఉంటే వారు రహస్యంగా ఉండలేరు కదా అని అంటాడు. అప్పుడు శకుని, యుద్ధ విద్యలో కాదు మేనల్లుడా, వారికి ఉన్న అన్ని కళలు ఏమిటి? నకులుడికి అశ్వవిద్యలో అందరికన్నా ఎక్కువ జ్ఞానం ఉంది. ఆలోచించు మేనల్లుడా, గడిచిన 1 సంవత్సర కాలంలో ఏ రాజ్యం యొక్క అశ్వదళం అత్యంత ప్రసిద్ధి చెందిందో? సహదేవుని సమక్షంలో ఆవులన్నీ ప్రసన్నంగా ఉంటాయి. ఆలోచించు, గడిచిన సంవత్సర కాలంలో ఏ రాజ్యంలోని గోగలం ప్రసిద్ధి చెందిందో? ఇక యుధిష్ఠిరుడికి రాజనీతిలో చాలా జ్ఞానం ఉంది. ఆలోచించు, ఏ రాజు గడిచిన సంవత్సర కాలంలో అధిక రాజ్యాలతో సంధి చేసుకున్నాడో? ఆలోచించు మేనల్లుడా, ఆలోచించు, బాగా ఆలోచించు అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు బాగా ఆలోచించి, మామయ్య, మత్స్యరాజు విరాటుడు, ఆ రాజు దక్షిణంలో చాలా దేశాలతో సంధి చేసుకున్నాడట. అంతేకాదు వారి రాజ్యంలో సంపద కూడా వృద్ధి చెందిందట అని అంటాడు. అప్పుడు శకుని, మేనల్లుడా, నీవు పంపిన గుప్తచరులు వారిని కనుక్కోలేకపోవచ్చు, కానీ పాండవులు తప్పకుండా విరాట రాజ్యంలోనే ఉండవచ్చు అని అంటాడు. అదే సమయంలో పాండవులంతా తమ వేషధారణ, పేర్లు మార్చుకొని విరాట రాజ్యంలోనే ఉంటూ ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.